తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్నటి రోజున అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఆపారు అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. అసలు రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యల్లో పూర్తి వాస్తవాలు ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌర్లమణి గారు. మేడం నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు మేడం మొత్తానికి వైఎస్ఆర్సీపీ బ్యాచ్ వాళ్ళందరూ కూడా రాయలసీమకి ద్రోహం చేశాడు చంద్రబాబు నాయుడు, అది రేవంత్ రెడ్డి మాటల్లో బయటపడిందని చెప్పేసి చెబుతున్నారు. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాటలు ఏంటి, దాన్ని వీళ్ళు ఏ విధంగా వక్రీకరిస్తున్నారు అంటారు? మీరే ఇందాక చెప్పారు రేవంత్ రెడ్డి ఏమన్నారు. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి ఎందుకు అట్లా మాట్లాడారో మనకు అర్థం కావట్లేదు. సాధారణంగా రేవంత్ రెడ్డి మాటలు ఎప్పుడు తీసుకున్నాం మనం, ఆయన ముఖ్యమంత్రిగానే కాదు ఒక వ్యక్తిగా కూడా ఆయన మాట్లాడే మాటలు సాధారణంగా నిజాలు ఉంటాయి ఎక్కువ శాతం. ప్లస్ చెప్పదలుచుకుంది చాలా క్లారిటీతో చెప్తాడు. కానీ ఈసారి ఎందుకో మరి ఆయన తడబడ్డాడు, అంటే మాట తడబడింది. ఎందుకని అంటే సరైన ఇన్ఫర్మేషన్ రాలేదా అనేది మనకు అర్థం కావట్లేదు. లేదు కేసీఆర్ని ఎదుర్కోవడానికి ఈ రకంగా మాట్లాడా. అందుకని ఇక్కడ రేవంత్ రెడ్డి ఆలోచించుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ కోసం ఆలోచించకూడదు, తెలంగాణ ప్రజల కోసమే ఆలోచించాలి. కేసీఆర్ రేపు వస్తాడా రాడా తర్వాత విషయం. ఇవాళ మొత్తం తెలంగాణ అనే ఒక రాష్ట్రం కావచ్చు, లేకపోతే అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉండే బీఆర్ఎస్ కావచ్చు, అందరూ కూడా నీటి మీదే పోరాటం చేస్తున్నారు. అంటే నీరు, ఆంధ్రప్రదేశ్, చంద్రబాబు, ఈ మూడు పదాలతోటి వాళ్ళ పోరాటం సాగుతోంది. అంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి వాళ్ళు తెర మీదకి చంద్రబాబు పేరు తీసుకొస్తున్నారు, తెర మీదకి ఆంధ్రప్రదేశ్ పేరు తీసుకొస్తున్నారు, నీళ్లు తీసుకొస్తున్నారు, నీళ్ల వాటా కదా. ఇవి కాదు వాళ్ళు మాట్లాడాల్సింది. వాళ్ళు నిన్న చేసిన తప్పులేంటి, ఇవాళ చేస్తున్న ఒప్పులేంటి, రేపు చేయబోయేదేంటి మాట్లాడుకోవాలి. కానీ ఒక తెలంగాణ కోసం 10 ఏళ్ళు పోరాటం చేసి ఒక తెలంగాణకి ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు పనిచేసిన కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడో అని ఆత్మవిమర్శ చేసుకోకుండా ఫామ్ హౌస్లో పడుకుని సడన్గా లేచి వచ్చి ఇవాళ కాళేశ్వరం గురించి మాట్లాడు, ఇవాళ రాయలసీమ ఎత్తిపోతల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇవాళ యాక్చువల్గా మీరు అన్నారు కదా, ఎవరు వైసీపీ వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు నిందిస్తున్నారని. వాళ్ళకి ఒకటే చెప్తాను నేను, ఇవాళ నమస్తే తెలంగాణ చదవండి మీరు. నమస్తే తెలంగాణలో వాస్తవాలు ఉన్నాయి. ఎవరి హయాంలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఆగిపోయింది, ఎవరు దానికి కారణం అనే దాని మీద ఇవాళ వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఇవాళ వివరణ ఇచ్చారు, మా హయాంలో జరగలేదు, 2020లో జగన్మోహన్ రెడ్డికి చేతకాక కేంద్రం అనుమతులు ఇచ్చింది అని చెప్పాడు ఆయన. అంటే 2020లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారా? లేరు కదా. అందుకని ఇవాళ వైసీపీ వాళ్ళు ముందు గతం చూసుకోమని చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏదో తానా అంటే తందానా అనడం కాదు. ఇవాళ రేవంత్ రెడ్డి శాసనసభలో మాట్లాడారు కాబట్టి అది 100% కరెక్ట్ అనుకుని మీరు ఎగరకండి. మీ నాయకుడు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ గురువు ఎవరైతే ఉన్నారో ఆ గురువుకు సంబంధించిన పత్రికలో చూసుకోండి మీరు. వాళ్ళు వాస్తవాలు రాశారు ఇవాళ. అంటే వాళ్ళు మిమ్మల్ని కూడా బ్లేమ్ చేసినట్టే, ఎవరిని? వైసీపీని. కాబట్టి ఇవాళ మొత్తం రాష్ట్ర రాజకీయాలు, అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ చుట్టూ తిరుగుతున్నాయి, తెలంగాణ చుట్టూ తిరగట్లేదు. తెలంగాణ అస్తిత్వం పోయింది. తెలంగాణలో ప్రజలకు ఏం కావాలో దాని మీద ఎవడు మాట్లాడటం లేదు. చంద్రబాబు నాయుడిని తెల్లారు లేస్తే ఒకటి తిడతాడు పబ్బం గడుపుకోవటానికి, తెల్లారు లేస్తే ఆంధ్ర వాళ్ళు మా నీళ్ళు ఎత్తుకుపోతున్నారని ఇంకొకళ్ళు అంటారు. ఆంధ్ర వాళ్ళు ఎవరి నీళ్ళు ఎత్తుకుపోలేదు, ఆంధ్ర వాళ్ళు ఎవరి నీళ్ళు ఆశించరు. మద్రాసుకి తెలుగు గంగ ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావుది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి మన రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశే కాదు పక్క రాష్ట్రాల మంచిని కూడా కాంక్షించింది. అది ఆల్మట్టి ఎత్తు పెంచింది ఎవరు? కర్ణాటక. ఎత్తు పెంచినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? నోరు మూసుకుని ఉంది కదా. నేను అంటున్నది ఏంటంటే తెలుగు గంగ ద్వారా రాయలసీమకి తాగునీరు ఇచ్చింది ఎన్టీఆర్, తర్వాత కూడా రాయలసీమకి సంక్షేమం కోరుకున్నది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు రాయలసీమ అభివృద్ధి కృషి చేస్తున్నది చంద్రబాబు నాయుడు. ఏవైతే వేస్ట్ అయిపోతాయో జలాలు, ఆ వేస్ట్ జలాల్ని పట్టుకుని ఇవాళ ప్రాజెక్ట్ కట్టాలని చూస్తున్నారు. ఇప్పుడు రాయలసీమ సస్యశ్యామలం కావాలంటే 6 లక్షల ఎకరాలకి నీరు ఇవ్వాలి, 33 లక్షల మందికి తాగునీరు ఇవ్వాలి, 1000 క్యూసెక్కుల నీళ్లు నిలవ పెట్టుకోవాలి. కేసీ కెనాల్ కావచ్చు, లేకపోతే హంద్రీనీవా కిందకు వస్తాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించి చంద్రబాబు నాయుడు చేపడుతున్నాడు.
దీని మీద మేము కేంద్రానికి లేఖ రాస్తాము, కేంద్రంతో మేము కేంద్రాన్ని అడుగుతాము, ఆపుతాము అంటే ఏది ఆపుతారు? మీ నీళ్లు తీసుకుంటే ఆపండి. ఇప్పుడు ఎక్కడో సముద్రంలోకి వెళ్ళిపోయే నీళ్ళని నేను ఒడిసి పట్టుకుంటానంటే నీకేంటి నొప్పి? నీ నీళ్లు నువ్వు దాచుకో. గతంలో కూడా నీళ్లు దాచుకోవడం చేతకాక మీకు వాళ్ళు శ్రీశైలం రిజర్వాయర్లో దాచుకున్నారు ఆంధ్ర వాళ్ళని అన్నారు మీరు. వాళ్ళకి ఎంత రావాలంటే వాళ్ళు తీసుకున్నారు అంతే. అది వాళ్ళు దాచుకుంటారా, వాళ్ళు వాడుకుంటారా, వాళ్ళ ఇష్టం అది. దానికోసం తెలంగాణ వాళ్ళు వీళ్ళు తెలివైన వాళ్ళు వీళ్ళు దాచేసుకున్నారంటే అంటే మీరు తెలివి తక్కువ వాళ్ళ కాదుగా. దృష్టి పెట్టండి. కొట్లాట్లు కాదు చేయాల్సింది. తెలంగాణ వాళ్ళకి చెప్తుంది అది. మీరు ఒక కేసీఆర్ కోసమో ఒక రేవంత్ రెడ్డి కోసమో తెలంగాణ ప్రజలు లేరు. తెలంగాణ ప్రజలు తెలివైన వాళ్ళు కాబట్టి ముందు అసలు ఇలాంటి మాటలు నమ్మకండి. వాళ్ళు కొట్లాడుకుని అక్కడ అసెంబ్లీలో, అసెంబ్లీ అనేది కొట్లాట్లకు కాదు నిలవు, ప్రజల సమస్యల గురించి మాట్లాడటానికి శాసనసభ పెడతారు. కాబట్టి ఇవాళ మేము అసలు అసెంబ్లీనే బహిష్కరిస్తామని వెళ్ళిపోతే అలాంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు ఉండవు? వాళ్ళకి జీతాలు ఎందుకు ఇస్తారని నేను అడుగుతున్నా. కేసీఆర్కైనా ఎమ్మెల్యేలకైనా మీరు జీతాలు ఎందుకు ఇస్తారు? అక్కడ జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, మిగిలిన 10 మందికి కావచ్చు జీతాలు ఎందుకు ఇస్తున్నారు? అసెంబ్లీకి రాకపోతే వాళ్ళు అసెంబ్లీకి రావాల్సింది ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ప్రజల కోసం అసెంబ్లీలో వాళ్ళ గొంతు వినిపించాలి, నియోజకవర్గాల గొంతు. అది కాకుండా మా వ్యక్తిగత అహంకారాలు, లేదు నేను చాలా గొప్పవాడిని, నేనేంటి రావడం ఏంటి, నేను ముఖ్యమంత్రిని కాదు అనుకుంటే మీరు రాజీనామాలు చేయండి. మీరు దానికోసం మీ పబ్బం గడుపుకోవడం కోసం ఇక్కడేమో తెలంగాణలో బీఆర్ఎస్ తన పార్టీని ఎలాగ పైకి తీసుకురావాలి అనుకుని చంద్రబాబు నాయుడిని తిడుతుందా? ఏ పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సమితి ఉందో దాన్ని భారత రాష్ట్ర సమితి చేసుకుని తెలంగాణ అనే పదం తీసేసి ఇవాళ మళ్ళీ తెలంగాణ గురించి నువ్వు మాట్లాడుతావు. అంటే నీ అవసరం కోసం నువ్వు తెలంగాణ అనే పదం వాడుకుంటావు. నీ అవసరం కోసం నువ్వు తెలంగాణవాదాన్ని రెచ్చగొట్టడం కోసం ఆంధ్ర వాళ్ళని తిడతావు, చంద్రబాబు నాయుడిని తిడతావు. నువ్వు ఆ చంద్రబాబు నాయుడు తాను ముక్కవే, నువ్వు తెలుగుదేశం తాను ముక్కవే. నువ్వు రేవంత్ రెడ్డి కంటే ముందు పెద్ద శిష్యుడు నువ్వు, తర్వాతే కదా రేవంత్ రెడ్డి. కాబట్టి మీరు మాట్లాడాల్సింది, ఆలోచించాల్సింది ఆంధ్ర వాళ్ళని తిట్టడం గురించి కాదు, చంద్రబాబు నాయుడు తిట్టడం గురించి కాదు, లేకపోతే లేనివి సృష్టించడం గురించి కాదు. మీ రాష్ట్ర ప్రయోజనాలు ఆలోచించండి. మీ రాష్ట్రానికి ఏం కావాలో, గత పాలకులు ఏం తప్పులు చేశారో చెప్పుకోండి, నిరూపించుకోండి. ఇప్పుడు పాలకులు ఏం చేస్తున్నారో చెప్పుకోండి, మీరేం చేస్తారో ప్రజలకు విన్నవించుకోండి అంతే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.